కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిల్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలో కూరన్నపేట, కస్బా, కొలిబండ, మోతీనగర్, నగరేశ్వరవాడలతో పాటుగా ఆయా వార్డుల్లో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం చేపట్టారు. 42 వార్డుల్లో అధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. నిర్మల్ జిల్లాలో అభివృద్ధి చేసిన ఘనత తమకు మాత్రమే దక్కుతుందన్నారు. నిర్మల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్నారు. 41వ వార్డులో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్తో కలిసి ప్రచారం చేపట్టారు. కలర్ లేదు, ఆయన మనిషి లేడు, పత్త లేడు. పైసలు కాంగ్రెస్ పార్టీ 42 సీట్లలో పోటీ చేస్తుంది. అన్ని సర్వేలలో ఇంక్లూడింగ్ మీ సర్వేలలో కూడా 32 నుంచి 35 సీట్ల వరకు గెలుస్తామని ఉంది. మరి ఏదైతే మహేశ్వర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తుండో ఎంఐఎం వాళ్ళు మున్సిపల్ చైర్మన్ అవుతారని చెప్పి ఎక్కడైతారు చెప్పుని? ప్రజలకు ఎప్పటికీ అబద్ధాలు చెప్పద్దు. నేను జిల్లా పరిషత్ చైర్మన్ అప్పటి నుంచి కూడా నేను 87లో జిల్లా పరిషత్ చైర్మన్. నేను 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఉన్నా అంటే మరి ఎక్కడ మోసం చేయగా తప్పుడు మాటలు చెప్పకుండా ఉన్న మాటగా ఇలా ప్రజలు నిల్చున్నాను. 42 వార్డులలో కూడా మేము ఖచ్చితంగా మరి డివైడ్ చేసుకొని పనులు ఎవరు ప్రచారం ఇంటింటికి ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇలా ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం పెట్టింది, రేషన్ కార్డులను ఇచ్చినాము, అదేవిధంగా బియ్యం కూడా ఉచితంగా ఇస్తున్నాము, 200 యూనిట్లు కరెంట్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ నిర్మల్ మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయలు వచ్చినాయి. రేపు కోశెట్టి గెలంగానే ఇక్కడ 30-40 లక్షల రూపాయలు పెట్టి ఏ సమస్యలు ఆ సమస్యలు వెంటనే దాన్ని పరిష్కారం చేస్తాము. ఇంకా రేపు రాబో రోజులలో ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి మనకు ప్రధానమైన సమస్యలు ఏమున్నాయో అవిని పరిష్కారం చేస్తాము. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఇది ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు, ఎంపీ ఎలక్షన్ కాదు, స్థానిక సంస్థల ఎలక్షను. ఫోన్ చేస్తే నేను వస్తున్నా అని చెప్పి 108 అంటే ముందు వచ్చే వ్యక్తి కోశెట్టి. మరి అటువంటి వల్ల మనం గెలిపించుకుంటే మనకు అన్ని పనులు అవుతాయి, మీ ఇబ్బందులు కూడా